25 days, 25 successful cases, day 16, diabetes. సరిగ్గా 1.5 year కిందట 127 కేసెస్ ఉన్న వ్యక్తి డయాబెటీస్తో, అండ్ డయాబెటీస్ వాల్యూ కూడాను 450 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ హెచ్బిఏవన్సి 12, హెచ్బిఏవన్సి 12, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హైపర్ టెన్షన్ వాల్యూ కూడా 170/100. ఇలాంటి కేసు, కొలెస్ట్రాల్, హైపర్ కొలెస్ట్రీమియా, ఇలాంటి కేసు నా దగ్గరికి రావడం జరిగింది. కేవలం ఇంకో మెడిసిన్కి వెళ్తే ఎక్కడ అలవాటు పడిపోతామో అని హోమియోని చూస్ చేసుకున్నాము. ఇందులో ఎంతవరకు తగ్గుతుందో మాకైతే తెలియదు. వీ డు నాట్ నో అబౌట్ ఎనీథింగ్ అబౌట్ హోమియోపతి అని కేసు స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఈ కేసు ఉండాల్సిన వెయిట్ కన్నా కూడా ఇతను 80 ఉండాలి. 47 కేజెస్, 127 కేసు కాబట్టి 47 కేజెస్ వెయిట్ అనేది ఎక్కువ ఉన్నారు. ఇంతలో తగ్గుతాం మేడం, బీపీ తగ్గదు, డయాబెటీస్ తగ్గదు, ఇంతేనా అని మాట్లాడినప్పుడు ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టి గైడ్ చేసి అసలు ఎందుకు డయాబెటీస్ వచ్చింది, ఇతను పోస్ట్ కోవిడ్ కూడా మేబీ మెంటల్ ట్రామా, ఫిజికల్ ట్రామా ఏమున్నాయి అని మొత్తం కాన్స్టిట్యూషన్, మొత్తం మైండ్ సిమ్టమ్స్ తీసుకుని అతనుకున్న వెయిట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఫోకస్ పెట్టింది వెయిట్ తగ్గించాలని. పర్ మంత్ 3 కేసెస్ లెక్కన డయాబెటీస్ డైట్ చార్ట్ ఇస్తూ, మా దాంట్లో హోమియోపతిలో అపార్ట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ there are certain good medicines available for diabetes. సో బ్లడ్ షుగర్ కంట్రోల్కి కొన్ని మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వీళ్ళ కాన్ఫిడెన్స్కి నిజంగా, రియల్లీ వాళ్ళ ఓపిక్కి, వాళ్ళ కాన్ఫిడెన్స్కి నిజంగా ఐ సెల్యూట్ దెమ్. సో అలాగే ఎంటైర్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చాలా సహకరించి, ఇతని వయసు 37 years, సహకరించి చక్కగా మందులు వాడుకొని వెయిట్ తగ్గించుకొని ఇయర్లో అతను 27 కేజెస్ తగ్గారు. సో 100 వచ్చారు. సో రెస్ట్ ఆఫ్ ది 6 monthsలో ఇలా ట్రీట్మెంట్ చేస్తూ, సో డయాబెటిక్ వాల్యూ మెయింటైన్ చేసుకుంటూ ఎలా ఉన్నారనేది చూసుకుని అట్ లాస్ట్ ఇప్పుడు ప్రజెంట్ వాల్యూస్ అయితే అతనికి హెచ్బిఏవన్సి 6.2లో ఉంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది వాల్యూస్ అన్నీ కూడా చాలా నార్మల్ వచ్చాయి. డయాబెటిక్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కూడా పూర్తి నార్మల్, ఎప్పుడు చేయించినా కూడా 120 బిలోనే ఉంటుంది. అండ్ పీపీబీఎస్ ఆల్సో 150-140 మధ్యలో ఉంటుంది. సో హోమియోపతి డస్ వండర్స్ అనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. డయాబెటీస్ ఈజ్ ట్రీటబుల్ ఇన్ హోమియోపతి. అండ్ ఎస్పెషల్లీ నా కేసెస్లో నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైనా మనిషి అన్న తర్వాత ఏదో ఒక ట్రామా, ఫిజికల్ ట్రామా, మెంటల్ ట్రామా, సోషల్ ట్రామా, ఫినాన్షియల్ ట్రామా, పిల్లల ఎడ్యుకేషన్లో సంబంధించిన వాళ్ళకి సర్టెన్ ట్రామాస్ అనేటివి కామన్. సో ఏదైనా కూడా నా ట్రామాలోనే ఉండిపోకుండా దాని నుంచి మనం బయటకు ఎలా రావాలి అనే టెక్నిక్స్ ఆలోచించుకొని, ఏదైతే బాధ ఉందో, ఎవరి మీదైనా కష్టం ఉందా, సో ఫర్గెట్ అండ్ ఫర్గివ్. సో ఇలా చేస్తూ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే తప్పకుండా సో కాల్డ్ కంప్లైంట్స్, ట్విన్ డిజీజెస్ నుంచి, డయాబెటీస్, హైపర్ టెన్షన్ నుంచి పూర్తిగా రిలీఫ్ అనేది వస్తుంది. సో చూస్ హోమియోపతి అండ్ విజిట్ ది మైటీ హోమియోపతి.